Divya Diamonds, origin for genuine, certified and effective gems. ఈరోజు మనతో దివ్య డైమండ్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ దివ్య గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ క్వశ్చన్, అసలు ఒక రత్నం ధరించటం వల్ల వాళ్ళ జాతకం మారుతుందంటారా? ఇది ఒక ప్రూవెన్ సైన్స్ అండి. చాలా మందికి తెలియక ఏమవుతుందంటే నమ్మకం లేకపోవడము, లేకపోతే ఈ సబ్జెక్ట్ అన్నది కొంచెం కూడా వివరణ తెలియకుండా వాళ్ళు నమ్మకపోవడము, లేకపోతే ఆల్రెడీ వేసుకుని అడ్వైస్ సరిగ్గా ఉండకుండా డూప్లికేట్ వేసుకుంటే డెఫినెట్గా నమ్మకం పోతుంది. ఎందుకంటే మీకు అడ్వైస్ సరిగ్గా ఉన్న మంచి అస్ట్రాలజర్ దగ్గరికి మీరు వెళ్ళినా కరెక్ట్ జెమ్ స్టోన్ మీకు అందకపోతే డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ అన్నది ఉండదు. అలానే మీరు ఒకవేళ అస్ట్రాలజరే కరెక్ట్గా మనకు అడ్వైస్ చేయలేదు, జెమ్ కరెక్ట్గా ఉండొచ్చు, అయినా కూడా మనకి ఎఫెక్ట్ అన్నది ఉండదు. సో ఈ పారామీటర్స్ ఏది మీరు చూసుకున్నట్టయినా ఆ ఫేత్ అన్నది పోతుంది సబ్జెక్ట్ మీద. సో డెఫినెట్గా తెలుసుకుని మీరు కరెక్ట్, ఇప్పుడు ఒక మంచి అస్ట్రాలజర్ అండి, అస్ట్రాలజర్స్ అంటే మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం, బట్ ద మార్కెట్ యాజ్ ఆన్ టుడే ఇస్ ఫ్లడ్డెడ్ విత్ కమర్షియలైజ్డ్ అస్ట్రాలజర్స్ అండి. వాళ్ళ మైండ్లో ఏముందంటే ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అస్ట్రాలజర్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. అస్ట్రాలజీ ఈజ్ అ డిఫరెంట్ సైన్స్, జెమాలజీ ఈజ్ అ డిఫరెంట్ సైన్స్. దే ఆర్ టూ ప్యారలల్ సైన్సెస్. మీరు జెమాలజీ మీద అవగాహన లేకుండా మీరు జెమ్ స్టోన్స్ అమ్ముతానంటే మరి దాంట్లో న్యాచురలా డూప్లికేటా ఎలా తెలుసుకుంటున్నట్టు? ఈ పాయింట్స్ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది అస్ట్రాలజర్స్, టు మేక్ మనీ. అస్ట్రాలజీ ఫీజు కొంచెమే ఉండొచ్చు, ఆ మనీ కాకుండా వీళ్ళు జెమ్ స్టోన్స్ అమ్మిన మనీ కూడా గ్యాదర్ చేసుకుందామని ఇలా అమ్ముతున్నారు, వాళ్ళే అమ్ముతున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? డూప్లికేటా ఒరిజినలా ఏ బేసిస్ పైన తెలుస్తుంది? దాంట్లో మనం స్టడీ చేస్తేనే కదా మనకు ఒక అవగాహన ఉంటుంది అది సర్టిఫై చేయడానికి. సో ఇన్ని పారామీటర్స్లో ఏమైపోతుందంటేనండి, అస్ట్రాలజర్స్ ఎప్పుడైతే అమ్మడం స్టార్ట్ చేస్తున్నారో, లేకపోతే నాలెడ్జ్ లేకుండా ఎవరైతే జ్యువెలర్స్ అమ్మడం స్టార్ట్ చేస్తున్నారో డెఫినెట్గా మనకి 90% స్కోప్ ఉంది డూప్లికేట్స్ రావడానికి. మరి డూప్లికేట్ వచ్చిన తర్వాత మనకి ఎఫెక్ట్ అన్నది ఎక్కడ ఉంటుంది? న్యాచురల్ అయి ఉండాలి, ఎఫెక్టివ్ అయి ఉండాలి, నెగిటివ్ ఇంక్లూజన్స్ ఉండకూడదు, ప్రాపర్గా అసార్ట్ అయి ఉండాలి. ఇన్ని పారామీటర్స్ చూసుకుంటేనే మనకి ఒక ఎఫెక్ట్ అన్నది ఉంటుంది, దాని ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. సో జెమాలజీ ఒక్కసారి యూ షుడ్ నో అబౌట్ జెమాలజీ. వాట్ ఈజ్ అస్ట్రాలజీ, వాట్ ఈజ్ జెమాలజీ, జెమ్ థెరపీ ఏంటి, ఎఫెక్ట్స్ ఆఫ్ జెమ్ ఏంటి, ఇలాంటివన్నీ చూసుకుంటే మనకు ఒక ప్రాపర్ బేసిక్ నాలెడ్జ్ వస్తే దెన్ వీ విల్ హ్యావ్ అన్ ఐడియా మనం ఏ పాత్రలో వెళ్తున్నాము అన్నది. తర్వాత మంచి అస్ట్రాలజర్ హూ కెన్ రియలీ రీడ్ ద హారోస్కోప్, ప్లానెటరీ పొజిషన్స్ ఏంటి, అవి మనకి ప్లస్ అవుతున్నాయా మైనస్ అవుతున్నాయా, ఇప్పుడు మనకి జరిగే పీరియడ్ ఏంటి, దాన్ని బట్టి మనకు ఒక సజెషన్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత అస్ట్రాలజికల్గా ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత న్యాచురల్ జెమ్ స్టోన్ అయి ఉండాలి, మినిమం ఎఫెక్టివ్ అయి ఉండాలి, అది ఇంకొకళ్ళు వాడింది అయి ఉండకూడదు. సో అది అయిన తర్వాత ఈ 2 పారామీటర్స్ మీట్ అయిన తర్వాత ద రైట్ టైమ్ టు వేర్ అ జెమ్ స్టోన్, the energization, the purification, and then the right time to wear a gemstone. ఇది ఒక థర్డ్ స్టెప్ అయితే అప్పుడు మనకి ఇంపాక్ట్ అనేది చూస్తాం, మనం ఇంపాక్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియక చాలామంది లేదు ఎఫెక్ట్ అని అంటారు. ఫస్ట్ గెట్ టు నో అబౌట్ ఇట్, డూ యువర్ ఓన్ గూగుల్ రీసెర్చ్ చేయండి, లేదా రెఫర్ సమ్ బుక్స్, ఆర్ ఎల్స్ ప్లీజ్ వాక్ ఇన్ టు దివ్య డైమండ్స్, విల్ గెట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ విల్ ప్రొవైడ్ యూ విత్. ఆ తర్వాత యూ టేక్ అ కాల్. ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మే స్టేజ్లో ఎవ్వరూ లేమండి. వీఆర్ ఆల్ ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మనం ఎవరు చెప్పినా వినాల్సిన స్టేజ్లో ఎవ్వరూ లేము. వీ షుడ్ యూజ్ అవర్ ఓన్ సెన్సెస్, వీ షుడ్ బీ కన్విన్స్డ్ ఇన్ ఆల్ అవర్ లెవెల్స్. ఓన్లీ దెన్ మనం ₹1 స్పెండ్ చేయాలి. ఎవరు చెప్పినా నమ్మే స్టేజ్లో ఎవ్వరూ లేమండి. వీ దివ్య డైమండ్స్, వీ డోంట్ ప్రొక్లెయిమ్ అండ్ సే బై నియర్ us or buy this, buy that. No. We are here providing all the necessary information. ఇది కొన్ని ఏళ్లగా ఎవ్వరూ బయటకి చెప్పని ఇన్ఫర్మేషన్. ఇది బిజినెస్ ట్రేడ్ అని, బిజినెస్ ట్రిక్స్ అని అందరూ మూసిపెట్టిన సబ్జెక్ట్ని మేము బయటకు తీసుకొస్తున్నాం. ఇది ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆఫ్టర్ గెటింగ్ నో ఆల్ ద ఇన్ఫర్మేషన్, యూ టేక్ అ కాల్. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. when everything is right, everything will become good. అయితే ఇక ఇంకొకటండి, ఇప్పుడు మీరు చెప్పిన 2 పారామీటర్స్ చెప్పారు. ఈవెన్ సజెషన్ సరిగా, అడ్వైజ్ సరిగా లేకపోయినా యూజ్ ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఆ జెమ్ అనేది క్వాలిటీ లేకపోయినా యూజ్ ఉండదు. అలా సఫర్ అవుతూ బయట చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి లైక్ నాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు ఈ జెమ్ వల్ల అంటే దాన్ని రీచెక్ చేసి అది ఒరిజినలా కాదా అని చూసి అగైన్ మళ్ళీ మీకు, ఎందుకంటే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంటే ఉంది మీ దగ్గర,
తనకి అడ్వైజ్ అది ఇవ్వటానికి దివ్య డైమండ్స్ రెడీగా ఉందా? మేడం మాకు ఒక ప్రాపర్ ల్యాబ్ ఉందండి. మేము మా జెమ్ స్టోన్స్కి మేము ప్రాపర్ ల్యాబ్ రిపోర్ట్ ఇష్యూ చేస్తున్నాము. బయట జెమ్ స్టోన్స్ అన్నీ కూడా మేము టెస్ట్ చేస్తాము. దానికి ఒక స్పెసిఫిక్గా మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సి ఉంటుంది. బయట జెమ్ స్టోన్స్ అన్నీ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మేము ఇంత ఖచ్చితంగా చెప్పగలం, మోర్ దెన్ 85% డూప్లికేట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద మార్కెట్. చాలా మంది ఇదే డౌట్తోనండి 2 years అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 3 years అయిపోయింది, మాకు ఎలాంటి ఇంపాక్ట్ లేదని వస్తారు. తీరా చూస్తే అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ న్యాచురల్ జెమ్ స్టోన్, ఆర్ దాంట్లో ప్రాసెస్ చేయబడింది, లేకపోతే అది మొత్తం ప్లాస్టిక్ స్టోన్ అయి ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట, అయ్యో ఇన్ని రోజులు మనం వేస్ట్ చేసాము. తర్వాత మేము ఏం గైడ్ చేస్తామంటే, దివ్య డైమండ్స్ హ్యాస్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండి. అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ల్యాబ్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ ఉంది, వర్క్షాప్ ఉంది, మా దగ్గర ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీ విల్ టెల్ దెమ్, హారోస్కోప్ మీరు చెక్ చేయించుకోవాలంటే అస్ట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. లేదు మీరు వచ్చారు ల్యాబ్లోకి, వీ విల్ క్లియర్లీ టెల్ యూ, నో డౌన్ రైట్ నో, వీ విల్ టెల్ యూ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది జెమ్ స్టోన్. ఇది న్యాచురల్ అండి, ఇది డూప్లికేట్ అండి, దీంట్లో ఏదో ట్రీట్మెంట్ చేసి ఉందని మేము క్లియర్గా చెప్తాం. దెన్ ఇట్ ఈస్ ద కస్టమర్స్ కాల్, వీ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ త్రూ. సార్ ఒక్కసారి ఎవరు ఏ జెమ్ అడిగినా మేము ఒక్కసారి హారోస్కోపిక్ అనాలిసిస్ చేసుకోండి అని ఒక సజెషన్ అయితే ఇస్తాం, మేము క్లియర్గా ఇస్తాం. మీరు బయట అస్ట్రాలజర్ని అప్రోచ్ అవ్వండి, ఇక్కడ అప్రోచ్ అవ్వండి, ఎనీవేర్, ప్లీజ్ గో టు ద పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ ఇన్ ద సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి ఒక ప్రాపర్ అడ్వైస్ అనేది జరుగుతుంది. విచ్ ఎవర్ ఎనీ సబ్జెక్ట్, ఎనీ ఫీల్డ్, ప్రొఫెషనల్గా ఒక డిగ్రీ అయి ఉండాలి. వాళ్ళు అస్ట్రాలజర్స్ కూడా ఇప్పుడు ప్రాపర్గా MA పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే కరెక్ట్గా మనకి అనలైజ్ చేస్తారు. బికాజ్ ఫస్ట్ స్టెప్పే మనం జెమ్ స్టోన్ కాబట్టి మనకు అది అనాలిసిస్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మంచి అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. దివ్య డైమండ్స్లో ఏంటంటే మినిమం 20-22 years ఎక్స్పీరియన్స్ లేని మా దగ్గర అస్ట్రాలజర్స్ని మేము హైర్ చేసుకోము. సో ఆ పరంగా అయితే ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఆర్ అస్ట్రాలజర్స్. దే ఆర్ క్వాలిఫైడ్ అండ్ దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. బట్ బయట మీరు ఏ అస్ట్రాలజర్ దగ్గర చూసుకున్నా కూడా ప్రాపర్ మంచి అడ్వైజ్ అక్కడే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎంటైర్ జర్నీది అక్కడ ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎస్, అయితే అసలు డైమండ్స్ పైన చాలా రకాల అనుమానాలు ఉన్నాయండి. రకరకాల సర్టిఫికేట్స్ వస్తున్నాయి. ఆ సర్టిఫికేట్స్ అంటే వాళ్ళు ఇస్తున్నవా, లేకపోతే అసలు డైమండ్స్కి ఏ సర్టిఫికేట్ అయితే దాన్ని 100% అష్యూరెన్స్గా నమ్మచ్చు? అసలు ఎలాంటి పారామీటర్స్తో డైమండ్స్ని మనం పర్చేస్ చేయాలి? ఇంకా చాలా మందికి ఈ క్లారిటీ లేదు. దానిపైన మీరేం చెప్తారు? డైమండ్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ ద మార్కెట్ కదండి. డైమండ్స్ కొనేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్, ఇప్పుడు డైమండ్ అన్నది టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు కొనాలి, మీరు నమ్మాలి అంటే ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ద బ్రాండ్ వాల్యూని బట్టి మీరు కొనకూడదు. డైమండ్ని బట్టే మీరు కొనాలి. అంటే డైమండ్ గురించి చెప్పేది ఏంటి, డైమండ్ ఎనాటమీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ఒక ప్రాపర్ ల్యాబ్ రిపోర్ట్. బయట అమ్మే డైమండ్స్లో వరల్డ్ వైడ్ ఎక్కడ కొన్నా GIA, జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా, ఇస్ ద ఫోర్మోస్ట్ అథారిటీ, బిగ్గెస్ట్ ల్యాబ్, హైయెస్ట్ అథారిటీ అండ్ హైయెస్ట్ ల్యాబొరేటరీ సర్టిఫికేషన్లో, అథెంటిసిటీలో మీరు GIA సర్టిఫైడ్ డైమండ్స్ మీరు కొన్నట్టయితే వాట్ ఎవర్ GIA కమిట్స్, ఇప్పుడు కలర్ కానివ్వండి, క్లారిటీ కానివ్వండి, అది కమిట్ చేసింది అక్కడ మెన్షన్ చేసిందంటే ఖచ్చితంగా ఆ డైమండ్ అదే క్వాలిటీ, అదే కలర్ అయి ఉంటుంది. సో ల్యాబ్ రిపోర్ట్ మీద మీరు స్ట్రెస్ చేసినట్టయితే వాట్ ఎవర్ అమౌంట్ యూఆర్ పేయింగ్ దాంట్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగనట్టు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ ఈస్ ట్రేడ్ ఎథిక్స్, ఐ షుడ్ నాట్ టేక్ ఎనీ నేమ్స్. వెరీ పాపులర్ జ్యువెలర్స్, ఇప్పుడు మార్కెట్లో బాగా పాపులర్ అయిన ఒక జ్యువెలర్ గురించి మాట్లాడదాం. వాళ్ళు పెద్ద నెక్లెస్ అమ్మారు. దాంట్లో తీరా చూస్తే CZs 30% పైన ఉన్నాయి. CZ అంటే క్యూబిక్ జిర్కోనియా. అది ఇట్స్ డైమండ్ లాగా లుక్ లైక్ జెమ్ స్టోన్. డైమండ్ 100 rupees అయితే 1 rupee ఉంటుంది. అలాంటి స్టోన్ ఆ నెక్లెస్లో 30% అవి ఉన్నాయి, 70% న్యాచురల్ డైమండ్స్ ఉన్నాయి. పెద్ద ఇంకా కస్టమర్స్ వచ్చారు, టెస్ట్ చేయించుకున్నారు. మా ఒపీనియన్ మేము వితౌట్ ఎనీ డ్రాబ్యాక్ వీ విల్ గివ్ అవర్ ఒపీనియన్, వితౌట్ ఎనీ ఫియర్ వీ విల్ పుట్ అవర్ ఒపీనియన్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. పెట్టిన తర్వాత తెలిసింది ఏంటి, దే వెంట్ బ్యాక్ సేయింగ్ దట్ ఇలా ఉన్నాయంటండి. అవునా అలా జరిగిందా అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మాకు తెలియదండి. ఐ సెడ్ సార్ మీకు తెలియకపోతే యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉండాలి. లేదు అని అంటే యూ సెండ్ మీ యువర్ డైమండ్స్, ఐ విల్ క్రాస్ వెరిఫై ఎవ్రీథింగ్ ఫర్ యూ, దెన్ యూ ఎంబెట్ ఇట్ ఇన్ టు యువర్ జ్యువెలరీ. ఇలాగా ఒక మంచి ఇనిషియేటివ్ అది. ఇట్స్ అ వెరీ నైస్ ఇనిషియేటివ్. వాళ్ళు డాట్ చేయకుండా, కాదు మేము ముందే మావి న్యాచురల్ అని చెప్పకుండా, అది ఆ మాట అనడం, ఆ ఇనిషియేటివ్ చేయడం అన్నది
ఇట్ ఈస్ గుడ్ బట్ నాట్ ఎవ్రీబడి డూ దట్. అందరూ ఏం చెప్తారు, అవునా అయిపోయిందా సరే, ఆ పర్టికులర్ కస్టమర్ తోటి ఏం చేస్తారు, అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు, క్లోజ్ చేసేస్తారు, ఆ డీల్ అక్కడతో క్లోజ్. మళ్ళీ ఆ కస్టమర్కి ఇప్పుడు డైమండ్ అన్నది చాలా వాల్యుబుల్ కాబట్టి ఎవ్రీబడి వాంట్ టు వేర్ డైమండ్స్. ఎస్ట్రాలజికల్గానే కాదు, జ్యువెలరీ పర్పస్గా కూడా అందరూ డైమండ్స్ వేసుకుంటారు. మరి అలాంటి డైమండ్స్లో ఇన్ని మాల్ ప్రాక్టీసెస్ జరుగుతుంటే కస్టమర్కి చాలా డౌట్స్ అయిపోతున్నాయి. సో మీరు ప్రాపర్ ల్యాబ్ రిపోర్ట్నే నమ్మాలండి. ల్యాబ్ రిపోర్ట్ లేకుండా తీసుకోకూడదు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ యాక్చువల్గా అయితే ఒక క్వాలిఫైడ్ మా జెమాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా is the foremost authority to certify diamonds or any other gemstone on this face of earth. So GIA certificate మీరు తీసుకున్నట్టయితే డెఫినెట్గా you will not be cheated. Market lo there are many other laboratories that are coming up with their certificates. None of them are government approved. None of them are meeting the standards of GIA. So ఎప్పుడైనా మీరు బయట కొంటున్నారా, జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ GIA సర్టిఫికెట్ అడగండి, ఆ సర్టిఫికెట్ తోటే డైమండ్ తీసుకోండి. రైట్. అయితే ఇప్పటికి ఇంకా చాలా మందికి ఉన్న డౌట్స్, అసలు డైమండ్ అందరూ వేర్ చేయొచ్చా, పెట్టుకోవచ్చా, అండ్ ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని కొత్తగా వస్తున్నాయి, వాటి ఇంపాక్ట్ వల్ల అసలు న్యాచురల్ డైమండ్కి ఏదైనా వాల్యూ తగ్గిపోతుందా, రకరకాల అనుమానాలు ఉన్నాయి. డైమండ్స్ అందరూ వేసుకోవచ్చండి. ఇట్ ఈస్ యూజువల్ బికాజ్ ఇట్ ఈస్ యూస్డ్ వైడ్లీ అండర్ జ్యువెలరీ పర్పస్ కాబట్టి. ఎస్ట్రాలజికల్గా వేసుకోవాలంటే మళ్ళీ హారోస్కోపిక్ అనాలిసిస్ చేసుకుంటే బెటర్. డైమండ్స్ వేసుకునేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మంచి క్వాలిటీ అయ్యి ఉండాలి. బ్లాక్ స్పాట్స్ ఉండకూడదు. బ్లాక్ స్పాట్స్ ఉండకూడదు అంటే లోవర్ గ్రేడ్ క్వాలిటీ మీరు తీసుకోకూడదు. అండ్ ఇది కలర్ మంచిది అయ్యి ఉండాలి. అండ్ వెయిట్ అడిక్వేట్ వెయిట్ అయ్యి ఉండాలి. అండ్ సో దీస్ ఆర్ ద పారామీటర్స్ మీరు చూసుకోవాలి ఒక న్యాచురల్ డైమండ్ వేసుకునేటప్పుడు. ఎస్, నౌ మార్కెట్లో బాగా ల్యాబ్ గ్రోన్స్ ట్రెండ్ అవుతున్నాయి. ల్యాబ్ గ్రోన్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ద ఎర్త్, దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ అ ల్యాబొరేటరీ. న్యాచురల్ డైమండ్ ఒక 1000 years 10,000 years పడుతుంది. It takes numerous years to get formed under the earth. అలాంటిది ల్యాబ్ గ్రోన్ అన్నది ఒక 30-40 days పీరియడ్లోనే ల్యాబ్లో తయారవుతుంది. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ జ్యువెలరీ ఇండస్ట్రీ పెరుగుతోంది, బట్ డైమండ్స్కి ఎటువంటి వాల్యూ తగ్గడం కానివ్వండి, ఆ డైమండ్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవ్వడం కానివ్వండి ఏం జరగట్లేదండి. ల్యాబ్ గ్రోన్స్ ఆర్ మోర్ యాక్సెసిబుల్, ప్రైస్ చాలా తక్కువ. సో జ్యువెలరీ మార్కెట్ టేక్ ఓవర్ చేస్తుంది ల్యాబ్ గ్రోన్. బట్ astrologicalగా it has no healing powers, it has no effects, it will not give any effects, there is no impact as such. సో ల్యాబ్ గ్రోన్కి సెపరేట్ ఇది ఉంటుంది, టెస్టింగ్ చేసి చెప్పగలము, ఎక్విప్మెంట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ మేము ఎక్స్పర్ట్స్ అయినా కూడా ల్యాబ్ గ్రోన్ న్యాచురల్ని మేము కంటితో చూసి చెప్పలేము, విత్ ఎక్విప్మెంట్స్ తోటే మేము దాన్ని డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుందండి. అదే ఇప్పుడు చాలా జ్యువెలరీ షాప్స్లో దివ్య గారు, మా డైమండ్ మా దగ్గర కొంటే మాత్రమే 100% ఎక్స్చేంజ్ ఇస్తాము, వేరే వాళ్ళ దగ్గర అంటే వేరే జ్యువెలరీ షాప్స్లో కొన్న డైమండ్కి మేము ఇవ్వము, మేము అది పెట్టుకున్న రూలు అని క్లియర్గా చెప్పేస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి ఈ షాప్కి ఆ షాప్కి మధ్యలో? ఈ డైమండ్స్ మారిపోతూ ఉంటాయా? అసలు డైమండ్స్ మారు, ఎందుకంటే మీకు ల్యాబ్ రిపోర్ట్ లేదు కదా. బయట కొన్నదానికి ఎక్కడ వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళ ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు? వాళ్ళు క్వాలిఫైడ్ అయితే బయట కొన్న డైమండ్ అయినా చెక్ చేసేసుకోవాలి, ఓహో ఇది ఈ డైమండ్ అని. బయట ఎక్కడ ల్యాబ్ రిపోర్ట్ తోటి చలామణి అవ్వట్లేదు కదండి డైమండ్స్. వీళ్ళు ఏంటంటే మా దగ్గర కొంటే మా బిల్లు ఉంటుంది కాబట్టి మేము ఎక్స్చేంజ్ చేస్తామని అంటారు. సో దట్ ఈస్ అన్నీ కూడానండి, అది న్యాచురల్గా కాదా, అది మంచి క్వాలిటీయా కాదా, ఈ ఒక్క డైలమా తోటి మార్కెట్ అంతా ఫ్లడ్ అయిపోయి ఉంది. బికాస్ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడము. కస్టమర్ ఒక కన్జ్యూమర్ అండి, హీ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు క్వశ్చన్ ద సెల్లర్. మీరు ప్రతిదీ మీరు కొనే ప్రోడక్ట్ గురించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కస్టమర్ అడగాలి. వాళ్ళు చెప్పలేకపోతే కస్టమర్కి డౌట్ రావాలి, అదే క్వాలిఫైడ్ ఇనఫ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదేంటి, వాళ్ళు అమ్ముతున్న ప్రోడక్టే కదా ఇది, బయట ప్రోడక్ట్ కాదు. మీరు అమ్మే ప్రతి ప్రోడక్ట్ గురించి మీకు కంప్లీట్ అవగాహన ఉండాలి, లేకపోతే కస్టమర్కి డౌట్ రావాలి. సో కస్టమర్ ఇక్కడ కొంచెం స్మార్ట్గా ఉన్నట్టయితే, కొంచెం మీరు నమ్మకం పక్కన పెట్టేసి 40 years నుంచి మా పేరెంట్స్ కొంటున్నారండి, మేము ఇక్కడే కొంటాం. 40 years నుంచి మీరు కొంటున్నారు, డూప్లికేట్స్ చాలా 40 years నుంచి పెరుగుకుంటూ వచ్చాయి. సో ఇప్పుడు మన నమ్మకం కన్నా కొంచెం వీ షుడ్ రిలై ఆన్ ఒథెంటిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్. దాని మీద మీరు బేస్ చేసుకున్నట్టయితే జ్యువెలరీయే కానివ్వండి, డైమండ్ నెక్లెస్, ఇట్ షుడ్ పాస్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. కాబట్టి ఏం కొన్నా ప్రాపర్గా క్వాలిఫైడ్ అయిన వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళు చీట్ చేసేది ఆ స్కోప్ చాలా తక్కువ. ఇప్పుడు నేను ఒక జ్యువెలర్ గురించి ఇందాక చెప్పాను, వాళ్ళకి తెలియక, దో దే ఆర్ ఇన్ టు ద మార్కెట్ సిన్స్ ఎ లాంగ్ టైం, వాళ్ళకి తెలియక సేమ్ పర్చేజ్ మేము కొనేది ఒకళ్ళ దగ్గరేనండి, వాళ్ళ దగ్గర నుంచే తీసుకొచ్చాం. సో
వాళ్ళకి తెలుసున్న వాళ్ళైతే మీరు చేసిన పర్చేజ్ వాళ్ళు తెలిసి చెయ్యరు కాబట్టి ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ ఫీల్డ్ దే విల్ నాట్ చీట్ కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి. వీఆర్ నాట్ సేయింగ్ ఓన్లీ పర్చేజ్ విత్ దివ్య డైమండ్స్, నో. మీరు ప్రాపర్గా మేము చెప్తాం ల్యాబ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ షుడ్ సీ వైల్ పర్చేసింగ్ ఎనీ జెమ్ స్టోన్, ఎనీ డైమండ్. మీరు ఆ పారామీటర్స్ ఎక్కడైనా మీట్ అవుతూ మీరు ఎక్కడ దొరికినా ప్లీజ్ యూ షుడ్ ఫీల్ ఫ్రీ. నో కస్టమర్ షుడ్ హ్యావ్ దట్ దిస్ థింగ్, కంపల్షన్ ఉండకూడదు. ఎక్కడంటే అక్కడ కొనండి. బట్ వీ విల్ గైడ్ యూ త్రూ. వీఆర్ ఓపెనింగ్ అప్ ది సబ్జెక్ట్ టు ఎవ్రీబడి కామన్ మ్యాన్ కూడా ఓపెన్ చేసేస్తున్నాం సబ్జెక్ట్. సో నో ద పారామీటర్స్, ఈ పారామీటర్స్ స్టిక్ పెట్టుకోండి, అప్పుడు చీట్ అవ్వరు. సో మనకి అస్ట్రాలజీ మీద ఫేత్ ఉంటుంది, ప్రాపర్ ఇంపాక్ట్ ఉంటుంది, దాని ఎఫెక్ట్ మనము వీ కెన్ గెట్ ది ఎఫెక్ట్, వీ కెన్ హ్యావ్ అ గుడ్ ఇంపాక్ట్ అబౌట్ ఇట్. అది దివ్య డైమండ్స్ చెప్పేది ఇంతేనండి. దివ్య డైమండ్స్ మెయిన్ మోటో ఇస్ మార్కెట్ ఇస్ ఫ్లడ్డెడ్ విత్ డూప్లికేట్ జెమ్ స్టోన్స్. ఇది మేము ఏ ఆధారంగా చెప్తున్నాం, మా దగ్గర ల్యాబ్ ఉంది. ఎవ్రీ డే వీ టెస్ట్ అవుట్ సైడ్ జెమ్ స్టోన్స్. మార్కెట్లో ఏం జెమ్ స్టోన్స్ నడుస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్ జెమ్ స్టోన్స్. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. మేము రోజుకు ఒక 20-25 జెమ్ స్టోన్స్ అండి మేము టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి జెమ్ స్టోన్ హాఫ్ అన్ అవర్, 20 minutes, 25 minutes పడుతుంది. మేము రోజుకి తీసుకునే జెమ్ స్టోన్స్ 20-25 మాత్రమే చేయగలము. సో దీంట్లో ఐ షుడ్ టెల్ యూ 80%, 90% సమ్టైమ్స్ ఒక్కొక్క రోజు అయితే అసలు న్యాచురలే రావు ల్యాబ్లోకి. లేదండి మేము మా ఫార్మర్ దగ్గర తీసుకున్నాము అంటే, ఫార్మర్ ఇన్ ద సెన్స్ మైనింగ్ ఏరియా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరే తీసుకున్నాం, రఫ్ తీయించుకున్నాం. సార్ అక్కడ కూడా అన్ని మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. ఎవరో మా ఫార్మర్ అంటారు ఇంత రఫ్ ముక్క తీసుకుని వస్తారు, డైమండ్ అంటారు, లేదు రూబీ అంటారు, పింక్ కలర్గా ఉందని. అక్కడ ఆ లెవెల్ నుంచి జరుగుతున్న డిసెప్షన్ అండి ఇదంతా. డిసీవింగ్ ఆ లెవెల్ నుంచి జరుగుతుంది. సో మీరు ఏ అమౌంట్ పెట్టినా 1000 పెడుతున్నారా, 10,000 పెడుతున్నారా, 1 lakh పెడుతున్నారా అని కాదు. వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్, ఎవ్రీబడీస్ ఇట్స్ హార్డ్ ఎర్న్ మనీ. సో మనం ప్రాపర్ నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర ప్రాపర్ ఒథెంటిక్. ఇప్పుడు నేను నా మాటలు నమ్మడమనో ఇంకెవరిదో మాటలు నమ్మకూడదు. ప్రాపర్ ఒక డాక్యుమెంటేషన్ తీసుకోండి. దాంతోపాటు యూ విల్ నాట్ గెట్ చీటెడ్. దట్ డాక్యుమెంట్ ఈజ్ డిఎన్ఏ ఆఫ్ ద జెమ్ స్టోన్, ది ఎనాటమీ ఆఫ్ ద జెమ్ స్టోన్. సో ఆ డాక్యుమెంట్ తప్పు చెప్పదు. అలా అని చెప్పేసి మార్కెట్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి చిన్న ATM లామినేటెడ్ కార్డ్స్. అవి ఏంటంటే ల్యాబ్ రిపోర్ట్స్. ఎక్కడి నుంచి వచ్చాయంటే సోకాల్డ్ ఏరియాలో కొన్ని ల్యాబ్స్ ఉన్నాయండి, అక్కడ నుంచి వస్తున్నాయి. ఆ ల్యాబ్లోకి వెళ్ళి చూస్తే ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి వాళ్ళు స్ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ కస్టమర్ ఏం తెలుసుకోవాలి, నాట్ ఎవ్రీ పీస్ ఆఫ్ పేపర్ బికమ్స్ అ డాక్యుమెంట్. వాట్ ఈస్ అ డాక్యుమెంట్, హౌ ఇట్ బికమ్స్ అ డాక్యుమెంట్, ఇవి వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ ఇన్ దివ్య డైమండ్స్. విల్ టెల్ యూ ఇది ఒక ల్యాబ్ రిపోర్ట్ అంటే ఇలా ఉంటుంది, ఇలాంటి పారామీటర్స్ మెన్షన్ అయి ఉండాలి, ఈ పర్టికులర్ టర్మినాలజీ వాడి ఉండాలి, అప్పుడే అది న్యాచురల్, అప్పుడే ఈ సర్టిఫికెట్కి వాల్యూ. వరల్డ్ వైడ్ ఒక సర్టిఫికెట్ వెళ్ళాలి అంటే దాని పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ ఎవ్రీబడి. దెన్ ఇవన్నీ మ్యాచ్ అయితే డెఫినెట్గా యూ కెన్ టేక్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. రైట్. దివ్య గారు ఫస్ట్ నుంచి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మీరు పారామీటర్స్ అంటే అసలు ఎన్ని ఉన్నాయి, ఒకసారి వేటికి టిక్ పెట్టుకోవాలి యాజ్ ఏ కస్టమర్? ఓకే, ఫస్ట్ మీరు జెమ్ స్టోన్ కొంటున్నారంటే ప్లీజ్ గో టు అ క్వాలిఫైడ్ పర్సన్ హూ ఇస్ క్వాలిఫైడ్ ఇన్ దట్ ఫీల్డ్. ఇది ఫస్ట్ స్టెప్గా నేనైతే ఇఫ్ ఐఎమ్ ఇన్ ద కస్టమర్స్ ప్లేస్ వాట్ ఐ విల్ చెక్ ఇస్ దట్ పర్సన్ క్వాలిఫైడ్ ఇనఫ్ టు టాక్ ఆర్ షో మీ ద జెమ్ స్టోన్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళే పర్చేస్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు జెమాలజిస్ట్గా మేము కూర్చున్నప్పుడు పర్చేస్కి మాకు తెలుసు న్యాచురల్ ఏది, డూప్లికేట్ ఏది, ట్రీటెడ్ ఏది, సింథటిక్ ఏది. ఇన్ని మేము ఆ లెవెల్ నుంచే మా ఎక్స్పర్టీస్ అనేది పనికి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆల్వేస్ అప్రోచ్ జెమాలజిస్ట్, క్వాలిఫైడ్ పర్సన్. లేదండి వాళ్ళు 100 years నుంచి జ్యువెలర్స్, నో. ఈజ్ ఏ జెమాలజిస్ట్ ఆర్ నో, ప్లీజ్ ఫస్ట్ ఆ స్టెప్ చూసుకోండి. ఎస్ జెమాలజిస్ట్, ఓకే, ఫస్ట్ వెళ్ళండి, జెమ్ స్టోన్స్ అడగండి, క్వాలిటీస్ చూడండి, వాళ్ళ కలెక్షన్ ఏంటో డెఫినెట్గా చూడండి. తర్వాత వాళ్ళని నమ్మి మనం కొనకూడదు. ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడి నుంచి ఇష్యూ అవుతుంది, అది ఏం ల్యాబ్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబా కాదా. ఇప్పుడు చాలా మంది అండర్ క్వాలిఫైడ్ పీపుల్ కూడా ల్యాబ్ పెట్టేసి టెక్నీషియన్స్గా రన్ చేస్తున్నారండి. ఐ డు నాట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ అబౌట్ ఇట్. సో అక్కడ మనం ఏం చూసుకోవాలంటే ఆ ల్యాబ్ గవర్నమెంట్ అప్రూవ్డా కాదా. ఎందుకు గవర్నమెంట్ అప్రూవ్డా కాదా అని అంటున్నానంటే, ఇప్పుడు ల్యాబ్లో సర్టన్ పారామీటర్స్ ఉంటుందండి. ఎలా అంటే ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలి, అవి మంచి క్యాలిబ్రేటెడ్ స్టేజ్లో ఉండాలి, ఆ ఎక్విప్మెంట్స్లో ఎలాంటి కరెక్ట్ అదే మంచి వర్కింగ్ స్టేజ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అయి ఉండాలి. ఇవి ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబ్ అయితే గవర్నమెంట్ విల్ అండర్టేక్ ఆల్ దిస్ అనమాట. సో గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబ్ అయి ఉండాలి. దాంట్లో ఎన్ని టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, ఒక ల్యాబ్ రిపోర్ట్లో 12 to 13 టెస్ట్ కండక్ట్ చేస్తాం, అప్పుడే తెలుస్తుంది న్యాచురల్ డూప్లికేట్ అని.
ఇప్పుడు బయట మార్కెట్లో ట్రెండ్ అయ్యే స్మాల్ లామినేటెడ్ కార్డ్స్ నేను ఏదైతే అన్నానో వాటిలో 4-5 పారామీటర్స్ మాత్రమే ఉంటాయి. వాటిని బేస్ చేసి ఎలా న్యాచురల్ డూప్లికేట్ చెప్తాం. సో ల్యాబ్ రిపోర్ట్లో 12 to 13 టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది ఈ పాయింట్ చూసుకోవాలి. హూ సైనింగ్ ద సర్టిఫికేట్, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ సైనింగ్, అంటే సైనింగ్ ఇన్ ద సెన్స్ హూస్ డూయింగ్ ద టెస్టింగ్ పార్ట్, ఎవరు చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ దాని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి సర్టిఫికేట్లో, అవి చూసుకోండి. ఈ పారామీటర్స్ ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మనకి చీటింగ్ జరగదండి. ఎందుకంటే యూఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ఛానల్. దీస్ ఆర్ ద పారామీటర్స్. మీరు ఎక్కడంటే అక్కడ తీసుకోండి, బట్ ఇవి చూసుకోండి. అండ్ ప్రాపర్ ఒక మంచి జెమాలజిస్ట్ అయితే దే విల్ గైడ్ యూ త్రూ, ఇది ఎఫెక్టివ్ అండి, ఇంత పర్సెంటేజ్ అబ్జార్ప్షన్ ఉంటుంది, అండ్ దే విల్ హెల్ప్ యూ అవుట్. ఎస్, ఫైనల్గా దివ్య డైమండ్స్లో ఇప్పుడు మీరు చెప్తున్న పారామీటర్స్ అన్నీ ఫాలో అవుతూ ఏదో నెంబరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తే డాక్యుమెంటేషన్ కూడా మన మొబైల్లోనే చెక్ చేసుకునేలా ఒక సిస్టమ్ ఉంది అని చెప్పేసి విన్నాను. దాని గురించి నాకు ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. జిఐఏ సర్టిఫైడ్ డైమండ్స్లో ఏంటంటేనండి, గర్డిల్ మీద డైమండ్ చిన్న గర్డిల్ అన్నది ఉంటుంది. అది 20-25 cents అయినా కూడా దాని మీద ఒక 13 digit, ఒక 10 digit నంబర్ ఉంటుంది. GIA అని ఆల్ఫాబెట్స్ కూడా వచ్చినట్టు ఇంత పెద్ద డిజిట్ నంబరు ఒకటి ఇన్స్క్రైబ్ అయి ఉంటుంది. లేజర్ ఇన్స్క్రిప్షన్ అంటారు దాన్ని. ఆ నంబరు అది ఇంకెక్కడ వేరే ఏ డైమండ్ మీద ఇన్ని లక్షల డైమండ్స్ ఉన్నా ఆ నంబర్ ఏ డైమండ్కి మ్యాచ్ అవ్వదు అనమాట. విచ్ ఇస్ అన్ అథెంటికేషన్ సేయింగ్ దట్ ఈ సర్టిఫికెట్ ఈ డైమండ్ దే అని. ఇప్పుడు ఒక సర్టిఫికేట్ చూపించి నేను ఇంకో స్టోన్ అమ్మచ్చు కదండి. సో అలాగా GIA's కమ్అప్ ఒక 10 years నుంచి మన గ్లేజర్ ఇన్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది GIA. అండ్ దివ్య డైమండ్స్ స్టాండ్స్ విత్ క్వాలిటీ అండ్ అథెంటిసిటీ కాబట్టి వీ ఓన్లీ డీల్ విత్ GIA సర్టిఫైడ్ డైమండ్స్. సో ప్రతి కస్టమర్కి మేము దాని మీద ఉన్న ఇన్స్క్రిప్షన్ నెంబర్ చూపిస్తాము. దట్ ఇంక్రీజెస్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, దేర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్. సో మీరు గూగుల్లో కూడా ఆ నెంబర్ మీకు ముందే ప్రొవైడ్ చేసేస్తాం. మీరు ఇప్పుడు 20 cents 25 cents 1 carat 2 carats ఎంత వెయిట్ తీసుకున్నా మేము దాని యూనిక్ ఇన్స్క్రిప్షన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేసేస్తాం. మీరు గూగుల్లో సర్చ్ చేసేసుకుని మీరు సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది, జెమ్ వచ్చే ముందే, అంత అథెంటిక్గా ఉంటుంది. సో GIA సర్టిఫైడ్ డైమండ్స్ కానివ్వండి, జెమ్ స్టోన్స్ కానివ్వండి, దే ఆర్ డైమండ్స్ అయితే GIA సర్టిఫైడ్ డైమండ్స్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగదు, ఎటువంటి డిసెప్షన్ జరగదు.